అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అంజిబాబు గారు, మేమంతా రామంజలి గారు అనుకుంటున్నాము, అంజిబాబు గారు, ఇక్కడ అంజిబాబు గారు అంటే పెద్దన, అదేవిధంగా నా ప్రియమిత్రుడు సోదరుడు రాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశాబ్దంలో 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ R&B డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయడం జరిగింది. గత పాలకులు చేసిన పాపాలు, ఆ రోజు ఏదైతే నిర్వీర్యం చేశారో R&B రోడ్లను అందరినీ కూడా ఆ పాలకులు చేసిన పాపాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలు చేసి, ఈ యొక్క పాదయాత్రలో రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది, ఈ రోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారులు నిర్మిస్తామని మాట ఇచ్చి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా 1061 కోట్ల రూపాయలతో దాదాపుగా 23,000 కిలోమీటర్లు ప్యాచ్ వర్క్ వేసి పార్ట్ హోల్స్ మిషన్ పార్ట్ హోల్ అనే కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని మొదలుపెట్టి కంప్లీట్ చేయడం జరిగింది. పార్ట్ హోల్స్ వేసిన కానీ వర్షాకాలాలు మళ్ళీ వస్తే తొందరగా పోతాయి. ఇదే విధంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కూడా రహదారులు ఈ విధంగా ఉన్నప్పుడు మనకు పరిశ్రమలు రావడం లేదు. ఎప్పుడైతే పరిశ్రమలు అభివృద్ధి రావాలంటే రహదారులు బాగుండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి. అందుకోసం మామూలుగా రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు మాకున్నటువంటి రికార్డుల ప్రకారం ఒకే ఒక్క సంవత్సరంలో కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒకేసారి 3,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయలేదు. ఈ రోజు 3,000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో రిలీజ్ చేసి ఈ రోజు మేము రోడ్లన్నింటినీ కూడా మళ్ళీ రినివల్స్ చేసుకుంటూ వాటిని బాగు చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే ఈ యొక్క 3,000 కోట్లలో దాదాపుగా 17,000 కిలోమీటర్లు చాలా రహదారుల వరకు కూడా రెన్యూవల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని నమ్మకానికి ఎందుకు గెలిపించారనేది అర్థమవుతా ఉంది. ఈ రోజు ప్రజలందరూ కూడా విరక్తి చెందారు. విరక్తి చెందిన తర్వాతనే ఈ యొక్క 164 సీట్లు మాకు గెలిపించినటువంటి ప్రభుత్వానికి ఈ రోజు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మళ్ళగా రాజకీయాలు కొత్తగా మొదలు పెట్టారు. ఏదైతే మేము సూపర్ 6 పథకాలు చెప్పామో చెప్పిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తా దాదాపుగా 85 నుంచి 90% అమలు చేయడం జరిగింది. ఈ రోజు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్య తప్పి రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు పోలవరాన్ని పక్కన పెడితే ఈ రోజు పోలవరాన్ని పరుగులు చూపిస్తా ఉన్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం చేశాడు. రాజధాని పదమే లేదంటాడు. రాజధాని ఎక్కడ ఉంది అని అడుగుతాడు. మళ్ళీ ఆయన ఉండేదే రాజధానిలో ఉన్నాడు. ఆయన బ్యాక్ వాటర్ వచ్చేస్తే కొట్టేస్తాదంటాడు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. అంటే మళ్ళీ రాజధాని ప్రజలు కానీ కాంట్రాక్టర్లు కానీ మీద భయపెట్టే యోచనలు చేస్తా ఉన్నాడు. పీపీపీ మోడల్లో పోతే నేను వచ్చిన తర్వాత జైలు వేసాను. వచ్చేది ఎప్పుడు జైలు వేసేది కలలుగానే ఉండాలా? నీ జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాదు, కూటమి ప్రభుత్వం అనుకుంటే చూసావు. ఒక్కసారి త్రిపులారు దెబ్బకి ఏమైనా కుదేలమైనా గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి నిన్న ఇంటికి పంపించినాకనే మాట్లాడతా అని చెప్పి ఆ రోజు ఛాలెంజ్ చేసి ఒకే ఒక మగాడు ఆ రోజు త్రిపులారు గారు ఆ రోజు చెప్పాడు. చెప్పిన మాట మా రాయలసీమ పౌరుషం కంటే బాగా ఎక్కువ చూపించాడు. రా చూద్దామన్నాడు. అది పట్టుదల వ్యక్తి. భయపడలేదు, తొనకలేదు, బెనకలేదు. నాకు ప్రజలే ముఖ్యం, పరిపాలన మంచి పరిపాలన ముఖ్యమని నిలబెట్టినటువంటి నాయకుడు మా త్రిపులారు గారిని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ జిల్లాకు వచ్చేటప్పటికి భీమవరానికి 54.45 కోట్లు,
ఉండికి 54 కోట్లు, తాడేపల్లికి 31 కోట్లు, ఆచెట్ట 13 కోట్లు, పాలకొల్లుకు 42 కోట్లు, నర్సాపురం 10.27 కోట్లు, తణుకు 26.24 కోట్లు, మొత్తం 232 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నారు. మా పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు, అసెంబ్లీలో ఎదురు కూర్చుంటారే, జనార్దన్ రెడ్డి గారు నా బ్రిడ్జ్ ఏమైందని ఒక్కటే చెప్పాను, మీరు పట్టుదల గల వ్యక్తి, మీ పట్టుదల ముందర ఖచ్చితంగా కూడా మీరు ఏదైతే ఇచ్చారో రేపు కొత్తగా బడ్జెట్ వచ్చినప్పుడు శాంక్షన్ చేస్తామని చెప్పిన విధంగా కూడా ఈరోజు ఇవ్వడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. ఈ రోడ్డు 4 కోట్లతో భీమవరం నుంచి గుడివాడ రోడ్డు, 12 కోట్లతో ఈ పై కోపల గ్రామం దగ్గర వంతెన, అదేవిధంగా వీటితో పాటు అదనంగా పార్ట్ హోల్స్ కూడా చేయడం జరిగినాయి. వీటన్నిటికీ కారణం పట్టుదల. నేను ఎన్నిసార్లు కనపడని రండి రమ్మని చెప్పి పిలిపించి నాకు రోడ్లు కావాలి, నేను ప్రజలందరూ కూడా ఉండి ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నన్ను ఏదైతే గౌరవంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి, మీరు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తాను, లోకేష్ బాబు గారికి చెప్తానని చెప్పి ఎన్నోసార్లు చెప్పి ఈ రోజు పట్టుబట్టి 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులు వచ్చారు పోయారు. ఈ రోజు ఒక నాయకుడు అనుకుంటే బ్రిడ్జి ఏ విధంగా వచ్చిందో ఆలోచించాలి. అదే గొప్పతనం యొక్క రాజకీయరాజు గారు తెలియజేస్తా ఉన్నారు. గత పాలకులు కూడా చెప్పారు, ఎన్నో ప్రామిసులు చేశారు, మేము అది చేస్తాం, 4 లైన్ల బ్రిడ్జి అన్నారు. 4 లైన్ బ్రిడ్జి లేదు, సింగిల్ బ్రిడ్జి లేదు, అది ఎప్పుడు కూలిపోతాదో కూడా తెలియదు. అది ఎప్పుడు కూలుతాదో కూడా దగ్గర పోతే నాకే భయం వేసింది. అటువంటిది ఈ రోజు 4 లైన్ల బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేశాము. కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని వినతులు కూడా ఇవ్వడం జరిగినాయి ఇప్పటికే. వాటన్నిటిని కూడా పరిశీలించి త్వరలో పీపీపీ మోడల్లో కానీ ఏ విధంగా ఫీజిబిలిటీ ఉంటే వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయత, ఎంతో ప్రేమతో తన సొంత తమ్ముడి బాధగా చూసుకొని నాకు ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి పెద్దలకు అందరికీ, అదేవిధంగా మీకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.